3-24 వరకు నాకు తెలిసి ప్రసాద్ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, తక్కువ ఇంటరాక్షన్ అయింది. రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ పబ్లిక్ లోకి రావడం, పర్సనల్ లైఫ్ ని షేర్ చేసుకోవడం ఎందుకు సడన్ గా? తెలిసి కూడా చాలా మంది మీరు మీ వైఫ్ రావచ్చు కదా ఇంటర్వ్యూకి అని అడుగుతారు. తెలిసి ఒక పర్సన్ అడిగితే నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, తెలుపుతున్నారు నన్ను. ఒక డిప్రెషన్ నుంచి బయటికి రావడం శివ, ఐ మేడ్ మై సెల్ఫ్. కలవాలి మళ్ళీ ఏం ఆలోచన లేదా? పెళ్లి ప్రతి ఒక్కరికి డ్రీమ్. పిల్లలు, ఫ్యామిలీ, ఇట్లా సొసైటీలో ఎలా ఉండవు అలా స్టార్ట్ చేసాం. అది నా వైఫ్ కుదరలా. ఇంకోసారి డేట్ చేసేంత ఓపిక లేదు. నేను ఇప్పుడు కమెడియన్ గా చూస్తారు జనాలు, ఆడియన్స్. నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు కామెడీ. వేరే ప్రసాద్ బెహ్రాని ఎప్పుడైనా చూపించుకోవాలి, ఇలా రాస్తే జనాల్లోకి వెళ్తారు అని ఎప్పుడు అనుకోలేదు. నువ్వు చూసే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ బాగా ఫాలో అయిన ఇన్ఫ్లుయెన్స్ తీసు అందరికి ఫేమ్ వచ్చారు, అందరూ ప్యాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు, అందరికి క్రోత్ రెమ్యునరేషన్ కావాలి. నాకు అది నచ్చదు. ప్యాషన్తో యాక్ట్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే నేను ఇలా అనుకోని ఇలా చేసే వాళ్ళకన్నా ఇలా ఇన్ఫ్లుయెన్స్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏమనిపిస్తుంది? మా మీద చాలా జరిగినాయండి. అది షార్ట్ ఫిల్మ్ హిట్ అయిపోయి సినిమాలో వస్తుంది. ప్రసాద్ బెహ్రా ఫేమ్ ఉన్న ఒక పర్సన్ కి ఒకలా మాట్లాడడం, ఫేమ్ లేని పర్సన్ తో ఒకలా మాట్లాడడం నీది ఎప్పుడు జరిగింది? నీది ఎప్పుడు చేయలేదు? అది ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగారు, అక్కడ నుంచి అది యాటిట్యూడ్ మారింది. మొన్న ఒక అతను ఎవరు వచ్చి పిలిచి పరిచయం చేశారు. నమస్తే అండి అన్న. అర్థం చేస్తుంటావా? భోజనం చేద్దాం, రా పెడతాం, భోజనం పెడతాం. ఏంటి ఎట్టండి దాంట్లో అని చేస్తున్నప్పుడు ఎలా పడితే అలా చేస్తున్నారు, చిల్లర కంటెంట్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి అన్న ఎపిసోడ్లు ఎవరైనా తీసుకుని నేనైనా సరే ఎక్కడి నుండి తీసుకొస్తాను. రెడ్డి గారికి ఏదో బ్రాండ్ ప్రమోషన్ చేశాడని, ఏదో షాపింగ్ మాల్ ఎంతో 5,000 10,000 ఇస్తారు. దాని కింద కమెంట్ చేశాను, నీ మీద గౌరవం ఉండేది, ఇలాంటి షోరూమ్ని ప్రమోట్ చేయడం వల్ల నేను వదిలిన గౌరవం పోయింది. ఎవరు తిండి మరి ఇస్తారు? ఫ్రీగా యూట్యూబర్స్ వస్తున్నావు అక్కడ, నువ్వు పే చేయట్లా. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ప్రసాద్ బెహ్రా. ఈ పాటికి మీరు ప్రోమో చూస్తుంటే మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది. వెబ్ సిరీస్లో అండ్ ఈ మధ్య సినిమాల్లో మనందరిని ఎంటర్టైన్ చేస్తూ జనాల్లో అందరు మంచిగా కనిపిస్తూ ఉన్న ప్రసాద్ బెహ్రాతో మాట్లాడదామని అనుకున్నా. అంటే నేను ఎప్పటి నుంచో ట్రై చేశా, ఒకసారి మాట్లాడాలి, మాటలు బాగున్నాయి, కొంచెం మోటివేటెడ్గా ఉన్నాయి, మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. లైక్ ఇప్పుడు నేను కూడా కొంచెం తెలియని విషయాలు నాకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. అతను చెప్తారో లేదో మరి, ఆయన ఇదే ఉంటుంది. బ్రో, నా షో పేరు నో ఫిల్టర్ విత్ శివ. ఈ టైటిల్ ముందు తెలియదు అలా ఏం లేదు, చాలా క్యాజువల్గా ఉంటుంది బ్రో. యాక్చువల్లీ ప్రసాద్ గారు తెలుగువాడేనా? తెలుగే బేసిక్గా. అంటే మా బెహ్రాస్ కానీ లేకపోతే పాత్రోస్ వీళ్ళంతా వైజాగ్లో ఉండేవాళ్ళు. అప్పట్లో వైజాగ్ ఒరిస్సా ఉండేది. వైజాగ్, సింహాచలం అంతా ఒరిస్సా ఉండేది. మీకు సింహాచలంలో వచ్చే వాళ్ళంతా కూడా ఒరియా వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది ఎప్పుడైతే ఒరిస్సా అండ్ ఆంధ్ర విడిపోయిందో అప్పుడు ఇక్కడ ఉండిపోయారు వీళ్ళంతా. అట్లా వచ్చిన క్యాస్ట్ అని అనుకుంటున్నా, అట్లా ఉండిపోయింది అది. ఇక్కడ బెహ్రా వేరు, మళ్ళీ ఒరిస్సాలో ఉండే బెహ్రా వేరు. అడిగారు ఎవరైనా తెలుగు ఎవరైనా రేర్ గా బెహ్రా అంటే మీరు ఆంధ్రేనండి, ఒరిస్సా అని అడుగుతారు. ఒరిస్సా 4 fathers నుంచి ఆంధ్ర. సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాం? ఇందాకే తిట్టుకున్నా దీని గురించి. చాలా చాలా బాగుంది శివ. యాక్చువల్గా దేవుడిచ్చిన వరం, ప్రేక్షకులు ఇచ్చిన ఆశీర్వాదంగా ఫీల్ అవుతుంది. అంటే అదే ఫస్ట్ వచ్చినంత చెప్తా. ఎలా నచ్చదా? అంటే ఎలా అనిపించింది మీకు? అంటే ఇలా ఎలా అనిపించింది ఏంటి? జనరల్ గా మీకు ఏదో ఒక ఫీల్ వస్తుంది, ఎస్ ఇప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది అని. అప్పుడు మనం నోటీస్ చెయ్యం. అట్లా అది రెగ్యులర్ క్వశ్చన్ అయిపోయింది. అది అందుకే ఎంట్రీ అవ్వడం కూడా భయపడుతున్నాం. ఇందాక ఆవిడ ఫోన్ చేశారు పాపం, చూడండి ఒక 3 months నుంచి ఫాలో అప్ చేస్తున్నారు. ఇంకా అవాయిడ్ చేస్తూనే ఉన్నా. ఇందాక వస్తుంటే ఫోన్, రాత్రి 2 గంటలకు వచ్చానమ్మా, నాకు 2 నుంచి ఉదయం 5 దాకా ఖాళీ ఉంటుంది, ఆ 2 నుంచి 3 మీరు తీసుకోండి, నాకు 3 గంటలకు ఇంటికి పంపించండి, ఆ 3 వరకు మీరు ఎంటర్ చేసుకుంటే అర్థమైంది సార్, ఉంటాను సార్ అని పెట్టేస్తాను. ఇప్పుడు మీడియాలో ప్రసాద్ రాత్రి 2 క్రమం ఉన్నాడు, అమ్మాయిలు ఎందుకు వచ్చిన కాదు. ఇప్పుడు మీరు నార్మల్గా రీసెంట్గా అంటే ఇంతకు ముందు గత ఒక 1 year బ్యాక్ ఈ 2023లో 3-24 వరకు నాకు తెలిసి ప్రసాద్ గారు చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, తక్కువ ఇంటరాక్షన్ అయింది. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ పబ్లిక్లోకి రావడం, లైక్ ఇంటర్వ్యూ పరంగా కానీ, పర్సనల్ లైఫ్ని షేర్ చేసుకోవడం ఎందుకు సడన్గా? రీసెంట్గా డివోర్స్ అయింది. అంతకుముందు సెపరేట్ అంట కదా, ఇలా వచ్చేవి వద్దు. తెలిసి కూడా చాలా మంది మీరు మీ వైఫ్ రావచ్చు కదా ఇంటర్వ్యూకి అని అడుగుతారు. తెలిసి ఒక పర్సన్ అడిగితే నాకు చాలా బాధ అనిపించింది. ఓకే, వీళ్ళు గెలుపుతున్నారు నన్ను అని.
కొందరు వచ్చి ఇప్పుడు ఎన్బి ఒరిజినల్స్ లో ఇచ్చానండి. కొన్ని మంచి ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఇప్పుడు లాజిరెడ్డి అని లేకపోతే హర్షిని అని ఐటమ్లో జరిగింది. ఓకే, బాగున్నాయి, కరెక్ట్గా ఉన్నాయి అనిపించింది. వ్యాలిడ్ క్వశ్చన్స్ ఉన్నాయలే అనిపించింది. మిగతా వ్యాలిడ్ క్వశ్చన్స్ అంటే రొట్ట క్వశ్చన్స్ అడుగుతారు బ్రో. అది అవునా అలా అనిపించిందా? అవునా అప్పుడు ఏం పెట్టారు మీకు? ఎందుకు దోశ కావాలి, ఇడ్లీ కావాలి, నేను ఏం పెట్టాను ఈ లేని పనికి క్వశ్చన్స్ అన్ని. అవి నాకు ఇంట్రెస్ట్ లేక వదిలి సార్. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది బ్రో నీ లైఫ్లో? మెకానిక్ వెబ్ సిరీస్ జరుగుతుంది, సినిమాలు జరుగుతున్నాయి. పర్సనల్ లైఫ్ అది దానికి అంత అంటే ఒక డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి శివ ఐ మేడ్ మై సెల్ఫ్ బిజీ. నేను ఖాళీ ఉండకూడదు ఇంకా అని ఫిక్స్ అయినా. అది ఎలా ఉందంటే ఇప్పుడు నాకు ఖాళీ నిజంగా ఇవ్వట్లా. అరే ఒక 2 రోజులు ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా దొరకని పరిస్థితి. అది ఎంతసేపు మన చేతిలోనే ఉంటుంది. కమిట్మెంట్స్ ముందే ఇస్తున్నాం కదా, డేట్స్ అని అట్లాగా. కమిటీ కుర్రాళ్ళు చూశాను బ్రో, పెద్దోడు రోల్ చాలా మంచిగా యాక్టింగ్, మంచి రోల్ పడింది, ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి, ఇంకా మంచి సినిమాల్లో కనిపిస్తాడు అని అనుకున్నాం. మంచి ఇది ఉంది. దానివల్ల నీకు ఏమైనా యూజ్ అయిందా? మంచి ఆఫర్లు వచ్చాయి. బేసిక్గా ఒక కమెడియన్కి సీరియస్ పాత్ర రాదు, చాలా కష్టం రావడం. బట్ నేను బాగా ప్రొజెక్ట్ అయిన సినిమా ఒక సీరియస్ పాత్ర వచ్చింది. కామెడీతో పాటు అంత సెంటిమెంట్ ఉండే పాత్ర. అంటే ఫస్ట్ సినిమా కాదు, 12 సినిమా నాకు కమెడీ వరల్, కానీ కంప్లీట్గా ఉన్న సినిమా, నేను జనాలకు తెలిసిన సినిమా. ఆ సినిమాతోనే అలాంటి పాత్ర పడడం నాకు, అరే ఇది కమెడియనే కాదు యాక్టర్ కూడా, ఈ గుర్తింపు వచ్చింది. దీనివల్ల సినిమాలు పెరిగినాయి. నేను ఇప్పుడు కమెడియన్ గా చూస్తారా జనాలు, ఆడియన్స్? అరే ప్రసాద్ నవ్విస్తారని చూస్తారు తప్ప, ప్రసాద్ చాలా బాగా ఏడుస్తాడు అనుకోడు కదా, కమెడియన్ గా చూస్తారు కదా. అది కొంచెం అది నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు కామెడీ. అంటే ఇష్టం లేదు అంటే ఏంటంటే దాని ఒకదాని స్టిక్ అయిపోతావేమో అని. ఇప్పుడు యాక్టర్ అన్నీ చేస్తారండి, కమెడియన్ అన్నీ చేయలేడు. ప్రాబ్లం అది. అంటే చేయలేడు అంటే అన్ని ఎవ్వరు. కానీ మీరు వచ్చింది ఈ సర్కాజము లైక్ ఇలా జనాలు నవ్వించుకునే కదా ఆడియన్స్ లోకి వచ్చి. మనం ముందు సీరియస్ చేసాం కానీ జనాల్లోకి వెళ్ళదు. అది కమెడియన్ పక్కోడ మీద సెటైర్ వేస్తేనే జనాల్లోకి వెళ్ళింది. అబ్బా పీపుల్ వాంట్స్ కామెడీ ఓన్లీ అనిపించింది. దాని మీద లైవ్లీహుడ్ కోసం చేయడం తప్ప ఇది సక్సెస్ అది అట్లా ఏం స్టార్ట్ చేయాలి. అసలు హిట్ అవుతుందని అనుకోలేదు సార్. అవును, హిట్ అవుతుంది అని అనుకోలేదు. 2000 ఇస్తారు ఎపిసోడ్కి, ఇంకొక 2000 పెంచుతారేమో అని చేశాను తప్ప. ఇండస్ట్రీకి రావాలని ఉద్దేశంతో వచ్చా. 16 ఏళ్ళు అయింది వచ్చి. అదే ఇండస్ట్రీకి రావాలని ఏదైనా చెయ్యాలని. డైరెక్షన్ మీద అంటే లైక్ ఇప్పుడు మీరు కథ రాస్తుంటారు, డైలాగ్స్ రాస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు ఒక మంచిగా లైక్ ఇలా ఒక కామెడీ కాకుండా ఈ సెట్ ఇదే కాకుండా ఇంకా వేరే ప్రసాద్ బెహ్రాని ఎప్పుడైనా చూపించుకోవాలి, ఇలా రాస్తే జనాల్లోకి వెళ్తారు అని ఎప్పుడు అనుకోలేదా బ్రో? అట్లా రాసుకున్నాను. రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ సినిమా నేను ఇప్పుడు ఎంతో డైరెక్ట్ చేయాలి సినిమా. డైరెక్ట్ చేస్తే నన్ను నేను పెట్టుకొని డైరెక్ట్ చేస్తే అంతమంది ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు అని ఒక పాయింట్ దగ్గర అయిపోయాను. నేను ఇది జరిగింది కూడా, నువ్వు డైరెక్ట్ చేయి, బాగుంది కథ బాగుంది, వెళ్ళిపో, బట్ వేరే యాక్టర్కి వెళ్దాము. యూ కాంట్ మేనేజ్, రెండు ఒకేసారి నువ్వు మేనేజ్ చేయలేవు, పెద్దోళ్ళు మేనేజ్ చేయలేవు అనిపించింది. వాళ్ళే చెప్పారు, ఇద్దరు నువ్వు యాక్టింగ్ డైరెక్షన్ రెండు మేనేజ్ చేయలేవు, ఒకటే చెయ్యి అన్నారు. సరే ప్రస్తుతానికి యాక్టింగ్ బాగానే ఉంది కదా. కోపం వచ్చింది? ఏం లేదు, దేని మీద కోపడలేము. కోపం ఎక్కువ అని విన్నాను. అంటే కోపం అంటే వర్క్లో ఎక్కువ వస్తుంది. సరిగ్గా చేయకపోతే నువ్వు చూసే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ని బాగా ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని చూసావు, ఎందుకు రమ్మంటే రెండుకి వస్తారు. అవును, ఫోన్లోనే ఉంటారు, ప్రాక్టీస్ ఉండదు. అందరికీ ఫేమ్ వచ్చేయాలి, అందరూ ప్యాన్ ఇండియా స్టార్స్ అయిపోవాలి, అందరికీ క్రోర్తో రెమ్యునరేషన్ కావాలి. నాకు అది నచ్చదు. నువ్వు ఎప్పుడైతే వచ్చావో నువ్వు కెమెరాకి సరెండర్ అవ్వాలి. చాలా తక్కువ మంది అవుతారు. ఆ డైలాగ్ ఏంటి నన్ను సంగతి నాకు ఉదయం నుంచి వచ్చి అది అడుగుతాను, మొహం మీద వేస్తాను. ఉన్నారా బ్రో అలా ఇన్ఫ్లుయెన్స్? ఇప్పటికీ ఉన్నారు, అందరూ ఉన్నారు ఆల్మోస్ట్. మీకు అందుకే షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళలో కూడా సక్సెస్ రేట్ చాలా తక్కువ మందికి ఉంది. అందరూ వెళ్ళిపోవట్లేదు, అందగత్తిలో ఉన్నారు, బాగా చేసిన వాళ్ళు ఉన్నారు, మరి అందరూ ఎందుకు రావట్లేదు? ఈ మధ్య ఈ యాక్టింగ్ అంటే లైక్ యూట్యూబ్లో ఒక ప్యాషన్తో యాక్ట్ చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఇలా అనుకొని ఇలా చేసే వాళ్ళకన్నా ఇన్ఫ్లుయెన్సర్ లైక్ ఇలా ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏమనిపించారు నీకు? ఇది యాక్చువల్గా నా మీద చాలా జరిగినాయండి. అరే ఇటు షార్ట్ ఫిల్మ్లో హిట్ అయిపోయి సినిమాల్లోకి వస్తున్నాను. నేను సినిమాల నుంచి షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళాను. అక్కడ అవకాశం ఇవ్వలేదు, అక్కడ ప్రూవ్ చేసుకున్నాం, ప్లాట్ఫామ్ ఎంచుకున్నాం. ఇది చాలా మందికి అనిపిస్తుంది అన్న, బట్ నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఎవడు ఫేమ్ ఆడిది, కాకపోతే మన మీటర్ ఏంటి, ఎవడు ఎక్కువ రోజులు ఉంటాడు పాయింట్. కానీ వాళ్ళే తీసుకుని మనం యాక్టింగ్లో కూర్చోబెడతాం కదా. ఎక్కువ రోజులు ఉన్నాం కదా, ఎవడ ఎక్కువ రోజులు ఉన్నా కెమెరా ముందు తెలిసిపోద్ది కదా. జనరల్గా నాటకం అని ఒకటి ఉంటుంది. నేను ఒక 1 month నుంచి చాలా మందికి అడిగాను, నేను నాటకం వేద్దామండి. సో 1 month ప్రాక్టీస్ ఉండాలి అన్నారు.
సరే నాటకం 1 మంత్ 1 మంత్ ప్రాక్టీస్ చేసేంత ఉండదు, మనకి టైం దొరకదు కదా. ఎట్లా అంటే ఒక పెద్ద ఆయన కలిస్తే నాటకం కళ, సినిమా వేళ అన్నాడు ఆయన. ఇప్పుడు డైలాగ్ చెప్తావు కట్టు, ఇంకో డైలాగ్ చెప్తావు కట్టు, ఉదయం నుంచి ఒకే ఎమోషన్ ఉంటుంది, ఒకే సీన్ ఉంటుంది, కథ అంతా నువ్వు చేసి చూపించవు ఒక రోజు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎంత నువ్వు బాగా యాక్టింగ్ వచ్చినా కొన్ని థింగ్స్ సినిమాలో అవసరం, డిసిప్లిన్ ఉండాలి, రెండోది టైంకి రావాలి, మూడోది బాగా మాట్లాడాలి, నాలా నోడుతూ ఉండకూడదు, ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎవరికైతే వస్తావో సడన్గా వాళ్ళు డబ్బులు చూస్తారు, ఫేమ్ చూస్తారు, సెల్ఫీలు దిగుతుంటారు, వాళ్ళు ఒక రేంజ్లో ఉన్నాం అనుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా నువ్వు ఏబిసిడీల నుంచే మొదలు పెట్టాలి, దానివల్ల ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంతే. ప్రసాద్ బెహ్రా లైక్ ఇప్పుడు మీరు ఈ పాయింట్ చెప్పారు, ఇప్పుడు మీరు ఫేమ్ ఉన్న ఒక పర్సన్కి ఒకలా మాట్లాడడం, ఫేమ్ లేని పర్సన్తో ఒకలా మాట్లాడడం మీరు ఎప్పుడు జరగలేదు, మీరు ఎప్పుడు చేయలేదా? నేను ఎప్పుడు చేయలేదు అట్లా. అలాగే బయటకు కలిసిన వాళ్ళు ప్రసాద్ బెహ్రాకి కోపం ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, బయట కొంతమందికి నచ్చదు. ఎందుకు అలా జరుగుతుంటుంది, ఎందుకు ఆ టాక్ అనేది బయటకు వస్తుంది? అది ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగారు, అక్కడ నుంచి అది యాటిట్యూడ్ మారింది. నాకు అట్లా యాటిట్యూడ్ ఏమి ఉండదు అన్న, కోపం అంటే నా సిచ్యువేషన్స్ ఏమి ఉన్నది అది ఎక్కువ ఇంపాక్ట్ అయింది తప్ప ఏంటి అట్లా ఉండదన్న. నేను పెద్దగా పట్టించుకోను అంతే, మన అవతల వ్యక్తి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే పట్టించుకోను, అది యాటిట్యూడ్ లాగా ప్రొజెక్ట్ అయ్యింది. పట్టించుకోవడం అంటే లైక్ నీకు ఎగ్జాంపుల్ చెప్తా, మన గణపతి క్యాంపస్ మన ఏరియా ఉంటుంది, మొన్న ఒక అతను ఎవరు వచ్చి పిలిచి పరిచయం చేశారు, పరిచయం చేస్తే నమస్తే అండి అన్న, సాటులు చేస్తుంటావా, భోజనంకి వెళ్తారా, పెడతాం భోజనం పెడతాం, ఏం రియాక్ట్ అవ్వాలి ఆయనకి, అది సార్ థ్యాంక్ యూ అంత డబ్బులు ఉన్నా తింటాను సార్, భోజనంకి వెళ్దాము అనడం వేరు, ఆ లీనియస్ నచ్చదు. నేను అరిసేవాడిని, తర్వాత తెలిసింది మార్కెట్లో ఇట్లా మనం అరవకూడదు, అట్లా ఉంటాడు, అవి ప్రొడక్ట్ అవుతుంది. ప్రసాద్కి మంచి టాలెంట్ ఉంది, స్పాంటేనియస్ ఉంది, పట్టుదల ఉంది, యాక్టింగ్ చేయాలని పట్టుదల, బట్ ఇండస్ట్రీలోని ఎదగడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని నేను విన్నా. అది ఎంతవరకు నిజం? ఎందుకు అది? ఇవే కారణాలు. ఎవడవే నువ్వు సన్నగా ఇండస్ట్రీకి వచ్చేస్తే ఎవడవే తీసుకుంటావు అని ఉంటుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా మారింది. అది ఏంటంటే అరే ఎవడో బాగా చేస్తున్నాడు మనకేమైనా ప్లస్ అవుతాడు. సో అంటే డైరెక్టర్స్ ఎవరైనా సరే బాగా చేస్తున్నాడు, ఇది మన బిజినెస్కి ఉపయోగపడుతుందని చూస్తారు కదా. ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు కొంచెం మారుతుంది, కానీ కొత్తలో నేను అది ఫేస్ చేశాను, ఈ మధ్యకాలంలో ఫేస్ చేశాను. బట్ ఇప్పుడు ఓకే సెట్ అయిందంతా, ఇప్పుడు అంతా నార్మల్. ఈ సినిమా వల్లే మారిందా? కమిటీ కుర్రాల తర్వాత మారింది. రోల్స్ వచ్చాయా నీకు? మంచి రోల్స్ వచ్చాయి? చేస్తున్నాం ఇప్పుడు, చేస్తున్నాం. పెద్ద మూవీస్ ఏవి చేస్తున్నప్పుడు ప్రాజెక్ట్ టైటిల్స్ నాకు తెలియదు, కానీ విశ్వక్సేన్ గారు అది ఫిబ్రవరిలో ఇప్పుడు స్టార్ట్ శ్రీ విష్ణు గారితో బచ్చలు మళ్ళీ రిలీజ్ రెడీగా ఉంది 20th. ఓకే, ఈ మంత్ 20th. ఓకే, చాలా ఉన్నాయి ప్రాజెక్ట్, మంచి క్యారెక్టర్స్. ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేసుకోవాలంటాం కదా, అంతే కదా? అంతే, మనం ప్రూవ్ చేసుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ ప్రతి సినిమా నీకు టాస్క్ వెళ్ళాలి. రిలేషన్ ఇప్పుడు ఏంటి స్టేటస్? సింగిల్ గా ఉంది? సింగిల్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ బ్రేకప్లు అవుతున్నాయి బ్రో, ఎందుకంటావు అసలు? నార్మల్గా అరే రీజన్ ఏమంటారు? మన లైఫ్లో ఉంది కదా, అందుకని. నీ లైఫ్ ఎన్ని బ్రేకప్ అయ్యా చెప్పండి? నా లైఫ్లో ఉంది కదా, మన లైఫ్లో అయిందో ఒక బ్రేకప్ అయింది, అది అయిపోయింది. ఎందుకు అయిందంట? అది ఇంకా అవలే, సెట్ కాలే. లైక్ సెట్ కాలంటే ఏ ఏజ్ డిఫరెన్సెస్, పెళ్ళి, ఇండిపెండెంట్ అనే ఒక పాయింట్ చాలా చాలా రూల్ చేసిందప్ప. ఇండిపెండెంట్ ఉమెన్, ఇండిపెండెంట్ మ్యాన్, అది చాలా ఇంతకుముందు అందరూ కలిసి ఉండేవాళ్ళు కదా, ఎప్పుడైతే దూరం అవుతున్నాయో అని మారిపోతూ ఉంటాయి. దీని పరిణామాలు ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి. జనరేషన్ ప్రాబ్లమ్ జనరేషన్ కదన్నా, మన ముందు వాళ్ళు ఏంటంటే అప్పుడు అంతకు ముందు వాళ్ళు పెట్టే బాధలు చూడక మన ముందు వాళ్ళు ఏమనుకునే వాళ్ళు అంటే మన పిల్లలు ఎలా ఉండకూడదు అనుకునేవాళ్ళు. ఆ ఇండిపెండెన్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల స్వాతంత్రం ఎక్కువ అయిపోయినా కూడా కష్టపడాలి. ఎందుకు ఇంకేముంది, నేను నా ఇష్టం. ఇప్పుడు నువ్వు నా కొడుకు ఫోన్ లేకపోతే ముద్ద తినడం మా అసలు అని ఫోన్ ఇస్తే 2 రోజులు పవర్ చూస్తాడు, ఏముంది పక్క, ఏముంది. మీడియా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏముంది, భయ్యా దీని వీడియో కావాలంటే డిఎం చేయండి అని కూడా పెడుతుంటాడు కింద వీడియో. సో ఒక పిల్లాడి చేతికి వెళ్తే ఏముంది, ఒక టీనేజర్ చేతికి వెళ్తే ఏముంది, మారుతుంది. ఫోన్ అసలు మొత్తం ఈ ఫోన్లోనే ఇప్పుడు చదువు అంతుంది, అబ్బా ఏముంటుంది, మారుతుంది. నువ్వు ఫోన్ తక్కువ వాడతావు? నేను ఇంతకుముందు గట్టి వాడేవాడిని, పబ్జీ ఆడేవాడిని బాగా. ఇప్పుడు సైలెంట్లో ఉండి పక్కన పడేస్తాను. నాకు అంటే ఈ మధ్యన నెంబర్ బాగా జనాల్లో వెళ్ళిపోయింది, అందుకని సైలెంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్లో 2 పాయింట్లు నాకు స్ట్రైక్ అవుతుంది. ఒకటి జనరేషన్ మారడం, ఇదంతా
దీనివల్ల ఇదా ఫోన్ ఎక్కువ వాడడం వల్ల ప్రాబ్లం అయిందా? రెండు ఉండాలి. రెండు ప్రాబ్లం అయింది మీరు. ఈ కలవాలి మళ్ళీ ఇదేం ఆలోచన లేదా? నాకా ఎప్పుడైనా అనిపిస్తుంటుంది మళ్ళీ ఒక్కోసారి. ఇమాజినేషన్లో అయితే మన కృతి సనంతో కూడా ఉండొచ్చు, రియల్ లైఫ్లో ఒక అమ్మాయితో కూడా మనం ఉండలేం కదా. రోజుకో హీరోయిన్, ఇలా కృతి సనం మన శ్రీలీల ఆయన కూర్చోమందా అంటాం, ఆడుకుంటాం, పక్కన ఇమాజినేషన్ ఉంటుంది. రియల్ కూడా ఉంది, కాస్త టైం స్పెండ్ చేస్తే ఏదో పొంగు అయిపోయింది. ఇది చాలా బెటర్. గొడవ పడదు, మాట్లాడదు, ఏమి జరగదు, అటు నుంచి రాదు మనకి, మనం హ్యాపీగానే ఉంటాం కదా. అంటే మళ్ళీ నాకు అంత ధైర్యం లేదు శివ, చాలట్లేదు. జరుగుతున్నాయి, మేము ఇంటరాక్ట్ అవుతున్నాం, నేను అమ్మాయిలతో కలుస్తున్నాను, బట్ ఏదో ఇంట్లో కలాలు తప్పదంటే ఫోర్స్ చేస్తాను అమ్మ అంటే మళ్ళీ పెళ్ళేది నాకు, కానీ ధైర్యం చాలట్లేదు. అందులో ఉండిపోతావా? ఏముందిలే ఇంకా అంటే ఇలా ఉండిపోతావా నార్మల్గా? సింగిల్గా బెటర్గా బాగానే ఉంది కదా. అది ఉండాలి కదా, మనం మనకు ఏ ఉండాలి, ఫ్యామిలీ ఉండాలి, అది పద్ధతి, లైక్ ఎలా అంటే బాధ్యతలు ఉండాలి, ఉంటే బాగుంటుంది కదా, లైఫ్ బాగుంటుంది కదా. అలా అనుకుంటున్నావా? అంటే అలా పెళ్ళి ప్రతి ఒక్కరికి డ్రీమ్, మా పిల్ల అలా ఉండాలి, పిల్లలు, ఫ్యామిలీ, ఇట్లా సొసైటీలో ఎలా ఉండాలి, అలాగే స్టార్ట్ చేసాం. అది నా లైఫ్లో కుదరలా, ఇంకోసారి డేర్ చేసేంత ఓపిక లేదు, అది భయం. ఇండస్ట్రీలో ఉండడం, ఎక్కువ అమ్మాయిలతో మాట్లాడడం, ఎక్కువ అమ్మాయిలతో క్లోజ్గా అవ్వడం, క్లోజ్గా ఉన్న వీడియోస్ వల్లే ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి? నాకు రావన్న, నాకు ఆడ మగ తేడా ఉండదు షూట్లో, తిట్టేస్తాను అందరం నేను. బేసిక్గా నన్ను అనుమానించరు కూడా అంత త్వరగా. ఈడితే ఏ అమ్మాయి ఉండదు, నోరికి ఏ అమ్మాయి ఉండదు, వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. అట్లా అలాగే ఉండకండి, అలాగే ఉంటాను, అది కూడా నిజమే. సో అనుమానించడం త్వరగా. ఓకే, నేను యాక్చువల్లీ ఇందాక ఒక డిస్కషన్ వచ్చింది ప్రసాద్ బెహ్రా, ఇందాక ఒక 2 days నుంచి మాట్లాడుతుంటే ప్రసాద్ బెహ్రాని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. అవును, ఈ మధ్య బాబో పాప అంట అని అన్నాడు. బాబో పాప నాకా? అదేంటి, అది కాదు కదా, బ్రేకప్ అయిందా? లేదే అని అంటే ఈ విషయం ఇంకా పూర్తిగా ఎవరికి తెలీదు. నేను డప్పు కొడుతూనే ఉన్నాను ఇంటర్వ్యూలో, నాకు బ్రేకప్ అయిందా అని. నాకు ఐ లవ్ యూ మెసేజ్లు వస్తాయి శివ, డాట్ 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 పెట్టి ఐ లవ్ యూ అన్న, సారీ ఐ లవ్ యూ సో మచ్ అని డాట్ 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 అన్న కింద అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఒక్క రిప్లై అన్న అని వస్తుంది. ఈ ఐ లవ్ యూ చూసి ఎగ్జిట్ అయ్యే లోపు స్క్రోల్ ఓకే మనకు రాసి పెట్టలేదు, చూస్తా అన్ని మెసేజ్లు చూస్తా ఆల్మోస్ట్ ప్రతి మెసేజ్ నాది ఎందుకు చూడలేదు బ్రో, 2003లో పెట్టింది చూసాను నేను. బాబు అంటే మనకి అల్గారిథం ఉంటుంది యూట్యూబ్ అల్గారిథం, యాంకర్ శివ అలా చూసి ఇచ్చేలోపు ఏదో సమ్వేర్ ఏదో అప్పుడు చూసినప్పుడు ఒక ఐరన్ వచ్చింది, అమ్మో వద్దు. తర్వాత యాంకర్ శివ ఇలా ఇంటర్వ్యూ అడిగారని, అప్పుడు తమిళలో ఉండే. అవును, తమిళలోనూ తమిళ కాదు అనుకుంటా, అప్పుడు అడిగితే యాంకర్ శివ, అమ్మో యాంకర్ శివ వద్దు సార్. ఓకే, ఇప్పుడు జనాల్లో నలగడం అవసరం. ఆ తర్వాత స్కిప్ అయిపోయింది ఆ మెసేజ్. అప్పుడే కొత్త, అప్పుడే ఫ్రెష్ అనుకుంటా నేనా, లైక్ బ్రేకప్ 2022. దాని తర్వాత వెంటనే నేను 23 స్టార్టింగ్లో పెట్టాను, అక్టోబర్లో పెట్టాను. అక్టోబర్లో స్టార్టింగ్ ఫోన్ చేశా, ట్రై చేశాను. ఫోన్ చేశారు నాకు, అది నాకు తెలియదు. బాలమణికి అంటే మీ రూమ్ మీ ఫ్రెండ్ అతను నాకు 2 సార్లు అడిగాడు. అయితే కొంచెం భయం వేసింది, ఎందుకు వచ్చాను కదా. అదే అప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తే ఇప్పుడు అయ్యింది. ఇప్పుడు కూడా నేనే ఫోన్ చేశాను శివ, ఈ మధ్య ఫుల్ బిజీ ఉండి నువ్వు రెస్పాండ్ అయ్యా. బ్రో నీకు ఎట్టకారం ఎక్కడి నుంచి వచ్చింది బ్రో? అంతా గోదావరిని చూసి ఇమిటేషనా లేకపోతే ఏంటి అని అడుగుతారు. బేసిక్గా అది గోదావరి అనుకుంటున్నాను, అది శ్రీకాకుళం. బేసిక్గా ఆ స్లాంగ్ ఎక్కడ నేను ఎప్పుడు అంటే 1-2 పాత వీడియోలో చేసాను తప్ప కొత్త వీడియోలో చేయలే. ఎవరో శ్రీకాకుళం వాస్తవ్యులు ఒకరికి మనోభావాలు హర్ట్ అయ్యాయి. ఇతను అన్ని లాంగ్వేజ్లో చేస్తాడు కానీ అదే అన్ని యాక్సెంట్లో చేస్తాడు, శ్రీకాకుళం యాక్సెంట్లో చేయడం అని. శ్రీకాకుళం యాక్సెంట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం నా టీంలో అందరూ గోదావరి బ్యాచ్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను గోదావరి నేర్పించడం బెటరా, నేను ఒక్కడనే గోదావరి మాట్లాడడం బెటరా అంటే ఇదే బెటర్ అనిపించింది. సో అదొక రీజన్. రెండోది గోదావరి 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేసాం దీనికి కమిటీ కురాలకి. అంతకుముందు నేను గోష్ఠిగా రాసిన కొన్ని సినిమాలు కూడా గోదావరి స్లాంగ్లో ఉండేవి. ఆ గోదావరి అలా అలవాటు అయిపోయి ఆ స్లాంగ్ మా ఆటగారం కొంచెం అక్కడ నుంచే అబ్బిందేమో. ఇందులో నేర్చుకున్నావా బ్రో 3 years స్లాంగ్? గోదావరి స్లాంగ్ నేర్చుకున్నాను. వంశీ 3 years ముందు నుంచే ప్లాన్ ఇదంతా. 4 years అవుతుంది ఆల్మోస్ట్. ముందే ఫిక్స్ అయిపోయారా బ్రో మీరు ఆ సినిమాకి?
ఫస్ట్ ఫిక్స్ అయిన వాళ్ళు నేను ఒకరిని, తర్వాత అందరూ వచ్చారు. లైక్ నీది రోల్ రీజన్ ఏంటి బ్రో నిన్ను తీసుకోవడానికి రీజన్ ఏంటి? నాకు తీసుకుంది పెద్దోడి క్యారెక్టర్ తీసుకోవాలి నన్ను. ఏవన్ అన్న క్యారెక్టర్ ఉంటుంది, సుధాకర్ అని ఏవన్ అన్న క్యారెక్టర్, అవును, దానికి తీసుకున్నారు నన్ను. దానికి తీసుకున్న తర్వాత దానికి ప్రాక్టీస్ ఏం అవసరం ఉండదు, ఓన్లీ సటైరికల్ డైలాగ్స్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉండదు అని అనుకున్నాను ఫస్ట్. కాలక్రమేణా ప్రొడక్షన్ మారుతున్న కొద్దీ పెద్దోడైన క్యారెక్టర్ ఉందని కూడా నాకు తెలియదు. అదే కొంచెం అందరికన్నా కొంచెం పెద్దోడిలా ఉన్నాడు కదా, మనోడినే పెద్దోడు పెడదాం, అదొక రీజను. రెండోది మనోడు నువ్వు కమెడియన్ కాదు అంటాడు మా డైరెక్టర్ ఎప్పుడు. ఎందుకు మరి ఎవరు నాట్ కమెడియన్, ఎవరు యాక్టర్, నాకు యాక్టర్ కావాలని ఆ పెద్దోడి క్యారెక్టర్. తర్వాత ఆ క్యారెక్టర్ కోసం చాలా ఫైట్స్ చేశాడు, చాలా ప్రొడక్షన్లో. నీకే ఇవ్వాలని నాకే కాదు, మొత్తం 11 మంది కమిటీ కుర్రల కోసం ఫైట్ చేశాడు. ఎవరైనా మా మీద ఎందుకు డబ్బులు పెడతారు శివ? అవును. లాస్ట్లో నిహారిక గారు యాక్సెప్ట్ చేయడం అట్లా జీవితం పెద్ద ప్లస్ పాయింట్ సినిమా. ఆవిడ లేకపోతే సినిమా ఎంతవరకు రాదు. అంతేనా? ఎవరన్నా మోస్తారు భుజాలు సినిమా. ఆవిడ మోసింది నిజంగా. ప్రతి ప్రమోషన్కి ఆవిడే తీసుకెళ్ళేది, ప్రతి దగ్గరికి ఆవిడే పట్టుకెళ్ళేది, ప్రతి టూర్ ఆవిడే పట్టుకెళ్ళేది. మాకు భోజనం పెట్టడమే చాలా మంది ఎక్కువ అనుకునేవాళ్ళు ప్రొడక్షన్లో. ఇప్పటికి చిల్ నీకు అలా ఉందా? నీకు అది ఉందా? అప్పుడు అనుకునేవాళ్ళు, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. ఎప్పుడు లేదు. ఇప్పుడు మంచిగా ఉంది కదా, మంచి ట్రీట్మెంట్ మంచిగా ఉంది. ఇప్పుడు తప్పదు కదా. మరి ఇప్పుడు నువ్వు రైటింగ్ రాస్తుంటావు కదా, డైరెక్షన్ నువ్వు చేస్తుంటావు, ఎవరిని ఊహించుకుంటావు? ఏదైనా డైరెక్టర్ని ఊహించుకోవడం కాకపోతే రైటర్ని ఊహించుకోవడం అలా ఏమన్నా మనమే నీ స్టైల్? నేను ఎక్కడ నాకు ఎలా రాయాలన్న ప్యాటర్న్స్ కూడా తెలియదు నాకు అసలుగా. ఇప్పుడు మీరు కమెడియన్ క్యారెక్టర్ రాసిమ్మన్నారు అనుకోండి, మీరుంటే ఏం చేస్తారు? నేను అందుకే అన్నాను, ఆ హీరో కోసం నేను కథ రాయను. నేను కథ రాసి ఆ హీరోని తీసుకుంటా అంటాను నేను జనరల్గా, అంటే నా స్టైల్ ఇది. అలాగే నేను ఇది పలానా హీరో సినిమా నాకు ఎవరు ఇచ్చినా నేను హీరో ఆ సినిమాలో, కాబట్టి నేను చేస్తే ఏం చేస్తా అనే ఒక పాయింట్ మీద రాస్తుంది అంతే. ఇంకా యూట్యూబ్లో ఉండిపోతావా బ్రో? లేదు, సినిమా అవుతుంది. సినిమాలో అవుతుంది, ఇంకా యూట్యూబ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెడుతుంది. యూట్యూబ్ మీద ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే పెళ్లివారం అండి లక్కీ హిట్, అది 3 సిరీస్లు కూడా మావిడాకులు లక్కీ హిట్టే. నేను నేను స్టోరీ రైటర్ కాదు శివ. ఈ కథలో సోల్ ఏంటి, ప్లాట్ ఏంటి, ఎంగేజ్ ఎంతవరకు ఉంది, ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం, ఇవంతా నేను చూసుకోను. ఏంటంటే ఒక బరువైన మాట చెప్తాను, ఒక బరువైన డైలాగ్ చెప్తున్నాం, ఒక బరువైన విషయాన్ని చెప్తున్నాం లేదా మ్యాక్సిమం నవ్విస్తాం లేదా, ఈ 2 పాయింట్లు తప్ప నేను కథ నాకు రాదు. నేను కథ రచయితను కాదు, నేను డైలాగ్ రైటర్ని. మావిడాకులు రాసినప్పుడు కూడా 15 నిమిషాల ఎపిసోడ్లో 13 నిమిషాలు నీకు ఆఫీస్ సీన్స్ కామెడీ ఉంటే 2 నిమిషాల వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేది. అంటే మెయిన్ కంటెంట్ 2 నిమిషాలే ఉండేది. మిగతా అంతా 13 నిమిషాలు ఆడనేదో అన్నాం, ఆడనన్ను ఏదో అన్నాం, ఇదే ఉండేది. లైఫ్లో కూడా సొల్లే ఎక్కువ ఉంటుంది, సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది. అదే చూపించాలి లైఫ్లో సొల్లే. సొల్లే కదా. ఉదయం నుంచి మీరు ఏం చేశారు? నేను ఉదయం లేచి బ్రష్ స్నానం చేసి వెంటనే భగవద్గీత చేసి యోగా చేసిన తర్వాత 2 శివకార పుస్తకాలు తిరగేసి అక్కడ నుంచి న్యూస్ చూసి ఆ తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్స్ అని చూసి రేపు వర్క్ ఇంత లేట్ చేయలేదు కదా మీరు. ప్రసాద్ గారు ఇంటర్వ్యూ వస్తున్నాడా, ఇంత లేజీగానే వచ్చారు. సో ఇప్పుడు దాకా మీరు చేసింది ఏంటి? ఉదయం నుంచి 3:30 దాకా చేసింది సొల్లే కదా.